పరమతానికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ షలోం షలోం అనగా సమాధానం కలుగును గాక. వాక్య భాగం చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన చెప్పి చేసేటువంటి వాడు. అది ప్రవచనము కానీ, అది దర్శనమైన కలైనా, ఏదైనా కూడా దేవుడు చెప్పినది ఏదైనా ఆయన నెరవేర్చకుండా ఉండడు. ఆయన నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల విషయంలో, ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుడు నెరవేర్చారు. కాబట్టి దేవుడు మాట తప్పుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మాట ఇచ్చి తర్వాత మనుషుల్లాగా నేను చేయలేనని చేతులు ఎత్తేవాడు కాడు. కొంతమంది మనుషులు మరి చెప్తారు కానీ చేయరు, వాగ్దానం చేస్తారు కానీ నెరవేర్చరు. కొంతమంది నాయకులు కూడా. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన మాట తప్పుటకు మానవుడు కాడు. అంటే మానవులు మాట తప్పుతారు, చేయలేనప్పుడు వాళ్ళు చేయలేమని చెప్తారు. కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన పశ్చాత్తాపపడుటకు, నేను చెప్పాను దాన్ని చేయలేనని, ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. సారీ నేను చేయలేకపోయానని చెప్పి ఆయన చెప్పేవాడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆ మాట, ఆయన మాట లేక ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన ఇచ్చిన కళ, ప్రవచనము ఏదైనా దేవుడు నెరవేర్చకుండా ఉండడు. ఒకవేళ మనలో లోపాలున్నా, మనలో అవిధేయతలున్నా, కానీ దేవుడు మాత్రం ఆయన మాట తప్పడు. నిజంగా మనము ఉదాహరణ ఆదాము హవ్వల విషయంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నాడు. కానీ ఆదాము హవ్వలు మాట తప్పాడని చెప్పి, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించారని చెప్పి దేవుడు తన వాగ్దానాన్ని, తన ఆశీర్వాదాలను దేవుడు తిరిగి తీసుకోలేదు. కాబట్టి ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానము కని వారు విస్తరించి భూమిని నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రపంచంలో దగ్గర 800 కోట్ల జనాభా ఈరోజు విస్తరించారు. కాబట్టి ఈనాటికి దేవుడు ఆదాము హవ్వలకు ఆయన చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే అబ్రహాం విషయంలో కూడా మనం చూసినట్లయితే నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. కాబట్టి అబ్రహాంకి సంతానం లేనప్పుడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని చెప్పాడు. అంతేగా నీ మూలంగా భూలోకముల సమస్త వంశాలని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అదేవిధంగా అబ్రహాముకు దేవుడు ఒక కుమారునిచ్చి, ఇస్సాకునిచ్చి ఒకసారి 100 మంది పిల్లల్ని ఇవ్వలేదు. ఆకాశ నక్షత్రాలకు విస్తరించడానికి ఒకసారి 100 మంది పిల్లల్ని ఇవ్వలేదు. దేవుడు ఒకే ఒక ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకు యాకోబు, ఏశావు యాకోబు. కాబట్టి ఆ యాకోబును దేవుడు ఆశీర్వదించి 12 మంది సంతానం, దేవుడు వారిని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా దేవుడు దీవించాడు. కాబట్టి దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానం ఈనాడు ఇశ్రాయేలు దేశముగా ఆశీర్వదించబడింది. ఇశ్రాయేలు దేశముగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాన్ని బట్టి ఆశ్చర్యపడినట్లుగా
ప్రపంచ దేశాలకి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఆ దేశాన్ని ఆయన ఉంచాడు. కాబట్టి అది నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటికీ ఆశీర్వాదమే. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఆయన చేయకుండా మాట తప్పే దేవుడు కాదు. దేవుడు మాట తప్పుటకు మానవుడు కాడు. పశ్చాత్తాప పట్టుకు నరపుత్రుడు కాడు. అలాగే యేసేపు విషయంలో కూడా మనం చూసినట్లయితే యేసేపు కూడా దేవుడు 15 లేక 16, 17 యేసేపుకు దేవుడు ఒక కళ చూపించాడు. ఆ కళలో తన అన్నదమ్ములందరితో కలిసి పొలంలో పనలు కడుతున్నప్పుడు యేసేపు పన లేచి నిలబడినప్పుడు అన్నదమ్ముల యొక్క పనలు ఆ మోపులు యేసేపునకు సాగిలపడ్డాయి. కాబట్టి అది అన్నదమ్ములకు చెప్పినప్పుడు వాళ్ళు ఆయన మీద చాలా కక్ష పెట్టుకున్నారు. అలాగే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కూడా ఆయనకి సాగిలపడినట్టుగా నమస్కారం చేసినట్లుగా ఆయన కల్లో చూశాడు. కాబట్టి వాళ్ళ యొక్క తండ్రి గారు కూడా యాకోబు కూడా ఆయన గద్దించాడు. ఏంటి మీ అన్నదమ్ములు మీ తల్లిదండ్రులు నీకు సాగిల పడతారా, నమస్కారం చేస్తారా, ఏంటి నీవు కనేటువంటి కాల అని చెప్పి వాళ్ళ తండ్రి కూడా గద్దించాడు. కానీ అన్నదమ్ములు మాత్రం కలలు కనేటువంటి వాడు, వీడికి మనం నమస్కారం చేస్తామంట, వీడికి సాగిల పడతామంట అని అతని మీద కక్ష కట్టుకొని అతన్ని ఐగుప్తు దేశానికి పోవునట్లుగా అమ్మివేశారు కనికరం లేకుండా. కానీ అక్కడ యేసేపు ఎన్నో బాధలు పడ్డాడు. పోతీఫారు ఇంట్లో ఎన్నో శోధనలకు గురైనాడు. అక్కడి చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడ ఇనుప సంఖ్యల చేత చాలా బాధపడ్డాడు. అయితే దేవుడి ఆ యొక్క చెరసాలలో నుంచి ఫరో పిలుపు ఆయనకు వచ్చింది. చెరసాలలోంచి యేసేపు పిలువబడ్డాడు ఫరో కన్నటువంటి ఆ కళ భావాన్ని చెప్పడానికి. కాబట్టి ఆ ఫరో యొక్క కళ భావాన్ని చెప్పాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి అధిపతి అయినాడు. తర్వాత ఆయన చెప్పినట్టుగానే 7 సంవత్సరాలు కరువు వచ్చింది. 7 సంవత్సరాలు బలమైనటువంటి పంట. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో తన అన్నదమ్ములు యాకోబు కుమారులు యేసేపు దగ్గరికి ధాన్యానికి వచ్చారు. కాబట్టి ఆయన 17 ఏళ్ల వయసులో కలగన్నాడు. తర్వాత మళ్ళా 27 లేక 37 అంటే 30 ఏళ్ల వయసులో ఆయన ఫరో దగ్గర నిలబడ్డాడు. ఐగుప్తు దేశానికి అధిపతి అయినాడు. తర్వాత 7 ఏళ్ళు బలముగా పంట పండింది. 7 ఏళ్ళు పుష్కలంగా పండింది, విస్తారంగా పండింది. అప్పుడు అన్నదమ్ములు రాలేదు ఆయన దగ్గరికి. కానీ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల కరువు కాలంలో యేసేపు అన్నదమ్ములు వచ్చారు. అనగా దాదాపు 20 సంవత్సరాల తర్వాత యేసేపు యొక్క కళ నెరవేర్చబడింది. అది 21, 22 సంవత్సరాలకి యేసేపు కళ ఎప్పుడైతే అన్నదమ్ములు వచ్చి ఆయనకి సాగిలప్పుడు నమస్కారం చేశారో అప్పుడు యేసేపు ఒక్కసారి ఆయన ఆలోచన గరగర తిరిగింది. ఎందుకంటే ఆయన కళ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. అన్నదమ్ములు యేసేపును గుర్తుపట్టలేదు కానీ యేసేపు అన్నదమ్ములు గుర్తుపట్టాడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి యేసేపుకు ఐగుప్తు అధిపతి అని యేసేపుకు నమస్కారం చేసినప్పుడు, సాగిలప్పుడు నమస్కారం చేసినప్పుడు ఒక్కసారి యేసేపు యొక్క కళ ఒక్కసారి ఆయన కళ్ళ ముందు కనిపించింది. దేవుడు మాట తప్పుటకు మానవుడు కాదు. ఆయన పశ్చాత్తాప నరపుత్రుడికి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చూపించిన కళ ఈరోజు నెరవేర్చబడిందని చెప్పి దేవునికి ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించుకున్నాడు. దేవుడు మాట తప్పినటువంటి వాడు. ఆయన మాట తప్పుటకు మానవుడు కాదు. ఆయన సర్వశక్తిగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన కళను చూపించి ఆ కళ నెరవేర్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అలాగే దావీదు విషయంలో కూడా తరతరములకు నీ సింహాసనం స్థిరపరుస్తున్నాడు. అదేవిధంగా దావీదు ఇజ్రాయేల్ని పరిపాలించే రాజు అయినాడు.
అలాగే దావీదు యొక్క కుమారులు తరతరాలకి ఇశ్రాయేలుని పరిపాలిస్తారని దేవుడు దావీదుకు వాగ్దానం చేశారు. ఆ విధంగా దేవుడు ఈనాటికి కూడా ఈరోజు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలు ప్రధాని అధికారి లేక ఇజ్రాయేలు అధ్యక్షుడు ఈరోజు దావీదు వంశస్థులు, దావీదు సంతానమే. కాబట్టి ఈనాటికి కూడా దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాట నెరవేర్చబడుతుంది. ఆ విధంగా బైబిల్లో ఎవరికి ఏ వాగ్దానం చేసినా ఆయన చేసిన ప్రతి మాట, ఆయన చేసిన వాగ్దానములు ఇజ్రాయేల్ విషయంలో కానీ, అబ్రహాం విషయంలో, లేక ఇస్సాకు యాకోబుల విషయంలో, ఏశావు విషయంలో, దావీదు విషయంలో, ఇజ్రాయేల్ విషయంలో ఆయన చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన మాట తప్పుడుకు మానవుడు కాడు, ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాడు. అలాగే దేవుడిచ్చిన ఏ దర్శనమైనా, అది కల అయినా, అది ప్రవచనమైనా, అది ఏదైనా కానీ దేవుడు చెప్పిందైతే అది ఏనాటిగా నెరవేర్చబడుతుంది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సేవా ప్రారంభంలో 1993లో నేను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో నేను ప్రారంభంలో ఎక్కువగా ఉపవాసాలుండి ప్రార్థించేవాడిని, బైబిల్ ఎక్కువగా చదివేటువంటి వాడిని. నేను దాదాపు 14 దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, అంటే దాదాపు 33 సంవత్సరాల క్రితము నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, అప్పుడు నా దగ్గర రెఫరెన్స్ బైబిల్ ఉంది. నేను యెషయా గ్రంథం చదువుతా ఉన్నాను 40 అధ్యాయము. అది చదువుతూ ఉన్నప్పుడు అది ఏం చదువుతున్నానంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయములో 27 నుంచి మనం చూసినప్పుడు ఈ వాక్యాలు నేను చదువుతున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి అక్కడ వాక్యాలు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవు అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ అనుకొనుచున్నావు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలుడు అలయడు అని ఈ విధంగా నేను చదువుతుండగా ఈ బైబిల్లో ఉన్నటువంటి తెల్ల పేజీ అంతా కూడా నీళ్లు, ఒక రాయి వేస్తే నీళ్లు ఏ విధంగా, బావిలో నీళ్ళు ఏ విధంగా కదులుతాయో ఆ విధంగా ఈ తెల్ల పేపర్ అంతా కూడా నీళ్లులా కదులుతా ఉన్నాయి. ఆ నీళ్ల పైన ఈ నల్లని అక్షరాలు, ఈ వాక్యాలు నేల మీద కదులుతా ఉన్నాయి. నేను ఆసక్తిగా చదువుతా ఉన్నాను. ఆ విధంగా చదువుతున్నప్పుడు ఈ బైబిల్కి మరొక పేజీలో ఒక దర్శనం నాకు కనబడింది. అది లేఖనాలు రాసేటువంటి ప్రవక్త ఈ మాదిరిగా లేఖనాలు రాసేటువంటి ప్రవక్త ఈ మాదిరిగా తెల్లని నెరిసినటువంటి తల వెంట్రుకలు, గడ్డముక్కినటువంటి ప్రవక్త. నేను ఆయన మోషే అని అనుకున్నాను. కాబట్టి ఆయన ఆ విధంగా కూర్చొని లేఖనాలు రాస్తూ ఉన్నాడు. ఆ విధంగా నేను చాలా సమయము ఆ దర్శనం, అంటే ఒక కలర్ టీవీలో చూసినట్టుగా ఆ ప్రవక్త లేఖనాలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చాలాసేపు చూస్తా ఉండగా నా కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఆ విధంగా దర్శనం ఎప్పుడు లేదు, అంతకు ముందు లేదు, దాని తర్వాత కూడా లేదు. బైబిల్లో దేవుడు ఆ పేజీలో లేఖనాలు రాసి ఒక ప్రవక్త దర్శనాన్ని నాకు చూపించాడు ఆయన. కొంత సమయం ఆ దర్శనం చూస్తూ ఉండగా తర్వాత అది మరుగైపోయింది, కనబడకుండా పోయింది. ఆ విధంగా నేను చదువుతుండగా యోబు గ్రంథములో ఒక పేజీ మడతబడి దాని కొన అలా పైకి వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఇది యోబు గ్రంథంలో ఒక పేజీ మడతబడి దాని కొన
అలా పైకి వచ్చింది. నాకు నాకు తెలియదు ఎలా ఎలా మడతపడింది నాకు తెలియదు, కానీ ఆ విధంగా పైకి వచ్చినప్పుడు ఆ ఒక్క పేజీ మాత్రం అలా మడతపడింది. దాన్ని నేను తీసినప్పుడు అది రెఫరెన్స్ బైబిల్. ఆ పేజీ నేను తీసినప్పుడు ఇలా పైనుంచి ఇది ఇలా ఉంది, దేవుడు నీతో మాట్లాడిన మేలు. నేను ఆ గుర్తు డేట్ కూడా వేస్తున్నాను అక్కడ, డేట్ కూడా వేస్తున్నాను. అదేంటంటే 30/11/93, 30/11/93. అది పైనుంచి పైనుంచి ఉంటాయి అన్నమాట. ఆ పేజీ మడత తీసినప్పుడు పైనుంచి ఈ వాక్యాలు నాకు కనబడ్డాయి. చూడండి ఒకసారి. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేసిన మేలు అనేటువంటి వాక్యాలు. అవి 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయము 5 నుంచి అనమాట. దేవుడు ఈ విధంగా ఈ ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని స్పష్టంగా నాకు అర్థమైంది. ఏంటంటే దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందవు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయినని తెలుసుకున్నాము. దేవుని గూఢాంశములు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? కానీ ఈ విధంగా స్పష్టంగా పైనుంచి దేవుడు నీతో మాట్లాడిన మేలు అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగానే దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు అంటే దేవుని గురించిన జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేసిన మేలు. అంటే ఏదో దేవుని గురించిన జ్ఞాన రహస్యాలు తెలియజేస్తాడని, నీ నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత దేవుని గురించిన గూఢాంశము తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి అంటే దేవుని కూడా గూఢాంశములు అంటే లోతైన సంగతులు. దేవుని గురించిన గూఢాంశం తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం నీకు కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైన దేవుని గురించిన జ్ఞానం అనేది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. అది పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి చేయగలవు? నిజంగా కాబట్టి ఈ యొక్క వాక్యాలను బట్టి దేవుడు ఏదో దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించి లోతైన సంగతులు దేవుడు తెలియజేయాలనే ఆలోచనతో ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి అప్పటి నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు చదువుతుండగా ఎన్నో విషయాలు, దేవుని గూర్చిన ఎన్నో విషయాలు. కాబట్టి ఈనాడు కూడా ఈ దేవుని విషయంలో దేవుడు ఒకరా, ముగ్గురా, త్రియేక దేవుడా, యేసు పుట్టినవాడా లేక నిత్యుడా? కాబట్టి ఈనాడు ఈ దైవత్వ విషయంలో ఈ దేవుని గురించినటువంటి దేవుని మర్మము, దేవుని మర్మమైన క్రీస్తుని గురించి ఈనాడు సందిగ్ధమైనటువంటి సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘాల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి దేవుడు ఈ దేవుని గురించినటువంటి జ్ఞానము దేవుడు నాకు అప్పటి నుంచి 93 నుంచి కూడా అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. నేను ప్రారంభంలో నేను ఒక సేవకుల దగ్గర ఉన్నాను. దాదాపు 18 సంవత్సరాలకు సేవకుల దగ్గర ఉన్నాను. వారు ఏమంటారంటే దేవుడు ఒక్కడే, పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు. అంటే దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు కాదు, త్రియేక దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు అని చెప్పేటువంటి వారు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. కొంతకాలంగా కాబట్టి నేను ఆ బోధను అనుసరించాను. కానీ తర్వాత నేను పరిశీలన చేసినప్పుడు దేవుని ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకానికి చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడయ్యను. దేవుని కుడి ప్రక్కన క్రీస్తు యేసు ఆశీనుడై ఉన్నాడు. మరి ఆ దేవుడు ఎవరు? కాబట్టి దాదాపు 25 రెఫరెన్సులు ఉన్నాయి. దేవుని కుడిపార్శ్వన యేసు కూర్చోమన్నాడు. కాబట్టి దేవుడు ఎవరు? కాబట్టి ఆ సేవకులను అడిగినప్పుడు వాళ్ళు నన్ను ద్వేషించారు. కాబట్టి నన్ను మరి అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అక్కడి నుంచి నేను ఆ సేవకులకి దూరం అయిపోయాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విధంగా దైవత్వాన్ని గురించి దాదాపు 30 పేజీలు రాసి ఇచ్చాను కూడా, కానీ వాళ్ళు అంగీకరించలేదు. మరి దేవుని కుడిపార్శ్వన యేసు కూర్చోమన్నాడు. మరి ఎవరు ఆ దేవుడు?
దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు అంటున్నారు. మరి యేసుక్రీస్తు మరొక దేవుని కుడి పక్కన కూర్చోమన్నాడు ఆయన. దాని సంగతి ఏంటంటే, మరి ప్రార్థనలో పెట్టినప్పుడు కొన్ని ప్రవచనాలు, అది కూడా సత్యమే, అది కూడా సత్యం, అది కూడా వాక్యమే, సత్యమే అని చెప్పడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఆ సహవాసానికి ఆ సేవకులు దూరం అయిపోయి, కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను సాగిపోతున్నాను. దాదాపు 33 సంవత్సరాలుగా సంఘంలో దాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు ఎవరు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? కాబట్టి యేసు దేవుని గురించిన మర్మం ఏంటి? దేవుని మర్మమైన క్రీస్తుని గురించిన మర్మము దేవుడు చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. దాని గురించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలని కాబట్టి ఆలోచనతో ముందుకు వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో చూడండి. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం కలిగి మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.